ఏమండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం చూడగానే నోట్లోంచి నీళ్లూరతాయి. ఎప్పుడెప్పుడు అన్నంలో యేసుకొని తినేద్దామా అనిపిచ్చే పచ్చడండి. నిల్వ పచ్చడి. మామూలు నిల్వ పచ్చడి కాదండి. దోసకాయ నిల్వ పచ్చడి. అదే అండి. దోసావకాయ అంటారు కదా! అది. చిటిక వేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం మరింక. ఏట్లేదండి. ముందుగా గట్టిగా ఉన్న ఒక దోసకాయని తీసుకోవాలండి. ఈ సుమారు అర కేజీ ఉందండి. శుభ్రంగా కడిగేసి, తడి లేకుండా తుడిసేసుకొని, చాకుకు గూడా తడి లేకుండా తుడిసేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలండి. దోసకాయ గట్టిగా ఉండాలండి. చెక్కు తీయకూడదండి మళ్ళీ. చెక్కు తీస్తే ముక్కలు మెత్తబడిపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని, ఇత్తనాలన్నీ తీసేసుకోవాలండి. కొంతమందయితే ఇత్తనాలు ఉంచుకుంటారండి. నేనైతే ఉంచట్లేదండి మరి. ఇప్పుడు దోసకాయి చేదు జూసుకొని, ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ జేసేసుకోవాలండి. మరీ సన్నగా కట్ జేయగూడదు. అట్టని మరీ లావుగా కట్ జేయగూడదండి. దోసకాయ ఇత్తనాలు పడేయకుండా ఎండబెట్టేసి, పొడి జేసి పచ్చళ్ళలో వాడుకోవచ్చండి. ఇట్టాగా అన్ని ముక్కలు కట్ జేసుకున్నాం గదా! ఇప్పుడు పులుసేసుకుందామండి. కప్పుల కొలతల్లో అయితేనేమో 2 కప్పులండి. కేజీల కొలతల్లో అయితేనేమో అర కేజీ ముక్కలయినియండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని, ఇందులోకి ఒక గిద్ద వరకు కారం వేసుకుంటున్నానండి. గిద్ద అంటేనేమో ఇట వీడియోలో చూపిస్తున్నదండి. గిద్దల లెక్కన తెలిత్తేనేమో గిద్దండి. లేపోతే కొలతల లెక్కనైతేనే 150 గ్రాములండి. అట్టనే 150 గ్రాముల ఆవపిండి, ఒక 5 గ్రాములు మెంతిపిండి, అలాగే కారం కంటే కొంచెం తక్కువగా అంటే 100 గ్రాముల వరకు ఉప్పండి. నేనిక్కడ సాల్ట్ ఏత్తన్నా కాబట్టి తగ్గిచ్చానండి ఉప్పు. మీరు కళ్ళుప్పు అయితేనేమో కారానికి తగ్గట్టు కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఏసుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపేసినాక ఇప్పుడు దోసకాయ ముక్కలేసేసుకోవాలండి. ఇష్టం ఉంటే ఇట్ట చేత్తో కలుపుకోండి. అయ్యో! మంట అనుకుంటేనేమో గెంటితో కలిపేసుకోండి. కానీ చేత్తో కలిపితేనే రుచి వేరండి మరి. ఇట్టా ముక్కలన్నిటికి కలిపేసుకోవాలండి. కొలతలు టకటకా జొప్పేశారు. మాకెట్టా అండి అనుకుంటారేమో! ఆడ కింద నేను రాశానండి చూసేసుకోండి. ఇలా ముక్కలన్నీ కలిపేసాం గదా! కూసంత పసుపు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు గూడా యేసేసి మళ్ళోసారి కలిపేసుకుందామండి. పసుపు ఇష్టం ఉంటే యేసుకోండి. లేపోతే తీసేసేయండి. ఇప్పుడు పోపు బెట్టుకుందామండి. వెడల్పాటి బాండీ ఎట్టేసుకొని పొయ్యి మీద నూనె ఓ 200 గ్రాములేసుకోవాలండి. నూనె వేడైనాక కాసిని పోపు దినుసులేసుకోవాలి. అట్టాగే కొన్ని ఆవాలు, నాలని జీలకర్ర పిచ్చిది ఉంటది కదండీ మరి! దానికోసం కొంచెం జీలకర్ర ఇయన్నీ యేసేసి బాగా ఏంచేసుకోవాలండి. నూనె వేరుశనగ నూనండి. అదే అండి. పల్లీల నూనె వాడుకోవాలండి. ఇందులోకే 4, 5 ఎండుమిర్చి కూడా యేసేసి పోపు పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారినాక ఇట్టా పచ్చట్లో యేసేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతేనండి. ఒకరోజల్లా పక్కన బెడితే రెండో రోజు తినడానికి రెడీ అయిపోయిద్దండి. మన దోస ఆవకాయ. మరి ఓసారి ట్రై చేసి ఎట్టొచ్చిందో జెప్పేయండి మరి. కొత్త ఛానల్ గదండీ! కూసంత సబ్స్క్రైబ్ జేసుకోండి మరి.